అంటే బయట ఆడియన్స్ ఎలా మాట్లాడుకుంటున్నారో బిగ్ బాస్ హౌస్లో అన్న తెలిసినట్టుగా మాట్లాడుతుంది. ఎలా మిగతా వాళ్ళు ఎవరు అలా ఆటలేదే. అందుకని తనుజ పిఆర్టీ మంచిదండి. ఎందుకంటే అంత ఆటలలో సాగుతుంది. అంటే తనుజకు ప్రమోషన్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఆబ్వియస్లీ తనుజకు ప్రమోషన్ ఎక్కువ అవుతుందని చెప్తాను. గట్టిగా మాట్లాడితే బయట విషయాలు తనుజకు తెలుస్తుందని కూడా చెప్తాను. ఓకే, డిమాండ్ పవన్ వీళ్ళు ఎలా అనిపిస్తుంది? రీతు చౌదరి నిన్నటిదాకా నాకేం అనిపించింది కాదు, ఏదో డెమోన్ ఆట చెడదొప్పుతున్నట్టు అనిపించింది. బట్ నిన్న మాత్రం రీతు చాలా వాడింది. ఎందుకంటే ఆమె బర్నీ గారితో ఆడింది కదా ట్రయాంగిల్ సర్కిల్ టాస్క్, అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా బర్నీ లాంటి అంత పెద్ద బాడీని డామినేట్ చేయడం అంటే చాలా చాలా కష్టం. కానీ నిన్న చాలా బాడింది రీతు. ఆ టార్గెట్ చేయడం ఎందుకు ఎలా అంటేనండి, మిగతా వాళ్ళు ఎవరు టార్గెట్ చేయలేదు. తనుజ ఏరుకోరు మళ్ళీ వెళ్ళి అది ట్రయాంగిల్ కాదని పెట్టింది. ఇప్పుడు ఎలా అంటే తనుజ కొంతమంది ఉంటారండి, జనమంతో పక్క అయితే వీళ్ళ పక్క. ఎలా అంటే మతానికి ఎదురు మంచానికి అడ్డం అంటారు కదా, అలాగా ఇప్పుడు కోడిగుడ్డు మీద ఇంటికి లాగి టైపు తనుజ. నేను యాక్చువల్గా అయితే అది ట్రయాంగిలే, బట్ అది ట్రయాంగిల్ కాదు అనేసి కావాలని వెళ్ళి గెలుక్కున్నాను. పక్క అదైతే షూర్. ఎందుకంటే తనుజ 10 మంది నవ్వుతుంటే చూడలేదు. ఆబ్వియస్గా నేను చెప్తాను. ఎందుకంటే నవ్వితే తనుజ గెలిచినందుకు నవ్వాలి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. వేరే వాడు ఎవడు గెలిచినా నెత్తి మీద కొండ బొక్కట్టుకుని ఏడ్చేద్దాం. తనుజ ఏడితే మనం చూడలేం అనక్కర్లేదండి. ఎందుకంటే తను బాగుంటుంది కాబట్టి ఏడ్చిన బాగానే ఉంటుంది. ఫేక్ ఎలిమినేషన్ అంటే అన్ఫేర్ అంటే తను వైజాగ్ అమ్మాయి ఉంది కదా, శ్రీజది అయితే మాత్రం అన్ఫేర్ అండి అసలు. ఎందుకంటే తన టాస్క్లు మాత్రం చాలా బాడేది. మరి ఎందుకు వెళ్ళిపోయింది ఏమో నాకు అంతగా ఐడియా. సుమన్ శెట్టి బొక్క అంటే బొక్క సింపతి ఓట్లన్నీ మాట్లాడితే ఇప్పుడు టాస్క్ అని పెద్ద పదమద్దుల్లోకి సుమన్ శెట్టి ఇలా అనడం తప్పితే టాస్క్లో నేను ఆడతాను అని ఎప్పుడు అనలేదు. అంటే ఆయన కట్అవుట్ అదంతా పక్కన పెడితే ఇదివరకు గంగా వెళ్ళింది ఆడింది. ఇప్పుడు ఇమ్మానియల్ కూడా అంత పెద్ద పొట్టేసిన ఆడుతున్నాడు, అలా ఆడొచ్చు కదా. సుమన్ శెట్టి ఎక్కువ సింపతి ఓట్లు అన్న. సుమన్ శెట్టి అయితే బొక్క టాప్ 5 ఉండకూడదని అనుకుంటున్నాను నేనైతే. ఇమ్మానియల్ బాగా ఆడతారో అట్ ద సేమ్ టైం కొద్ది ఫేక్గా అనిపిస్తుంది. ఎందుకో లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట. అదంతా మార్పించుకుంటే మాత్రం ఇమ్మానియల్ డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే బర్నీ గారు ఆల్రెడీ బయటకు వెళ్ళి వస్తారన్న. ఫస్ట్ బయటకు ఎందుకు వెళ్ళిపోయాడు, ఏం ఆడలేదు బొక్కని పంపించండి అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆడలేదని చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది హౌస్లో కూడా. ఇప్పటికీ ఆడకపోతే ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఎందుకు 2 సార్లు, ఇప్పుడు ఎవడన్నా ఒకసారి అదవుతాడు అన్న, 2 సార్లు అదవ్వాలనుకోడు కదా, అందుకని ఆడడం స్టార్ట్ చేశాడు అంతే. ఎవరు కాబోతున్నారు అనేది చెప్పలేము, కానీ సుమన్ శెట్టి వెళ్ళిపోతే బాగున్నాం. ఎందుకు ఆడలేనాడు, ఎందుకన్నా మనకు ఆడేవాళ్ళు కావాలి కానీ.